సార్ ఖమ్మం కార్పొరేషన్ వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులను గుర్తించారు, అర్హులను ఎంతమంది గుర్తించారు వరద బాధితులు? ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 9292 హౌసెస్లో అప్పుడు సర్వే జరిగింది. దాంట్లో 8500 దాకా హౌసెస్కి కుటుంబాలకి ఆల్రెడీ కంపన్సేషన్ వచ్చింది. ఇంకా 600-700కి రాలేదు. ఎందుకంటే IFSC కోడ్ అప్పుడు తప్పుగా రాశారు, ఫోన్ నెంబర్ తప్పుగా రాశారు. ఇవన్నీ కారణం బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ వారికి కంపన్సేషన్ రాలేదు. అది కరెక్షన్ కూడా ఇప్పుడు నడుస్తుంది పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు కొంతమంది హౌస్ హోల్డ్స్కి వెళ్ళినప్పుడు, మా టీం వెళ్ళినప్పుడు వారి ఇంట్లో లేదు, అది మన క్యాంప్లో ఉన్నారు, ఇలాంటి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పుడు వారి కోసం ఇప్పుడు ఇక్కడ KMC ఆఫీస్లో 2 క్యాంప్స్ పెట్టాము. వారు కొత్తగా అప్లికేషన్స్ తీసుకొని వస్తున్నారు. నిన్న క్యాంప్ స్టార్ట్ జరిగింది, 3 days నడుస్తుంది. ఈ 3 days తర్వాత అన్ని వచ్చిన అప్లికేషన్స్కి డివిజన్ వైజ్ సెగ్రిగేట్ చేసి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేస్తాము. తర్వాత వారికి కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విషయం అటుంచితే చాలా మంది అనర్హులకి వరద సాయం అందిందని కూడా కొంత చర్చ జరుగుతోంది బయట. సో ఆ క్లారిఫికేషన్ ఉందా? పూర్తిగా ఎంతమంది ఫిల్టర్ చేశారా, పక్కా ప్రణాళికతో గుర్తించారా అందరినీ? ఇది అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత మేము మా టీమ్స్కి వారి ఇంటికి పంపిస్తాము. ఇంటికి వెళ్ళి ఫీల్డ్ సర్వే చేసి వారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాన్ని బట్టి కంపన్సేషన్ వస్తుంది. చాలా మంది కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి తక్షణ పరిహారం 16,500 రూపాయల కోసం మళ్ళీ దరఖాస్తులు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే మొదటి విడత సర్వే చేసిన ఖమ్మం కార్పొరేషన్ యంత్రాంగం మొత్తం 14 బృందాలను ఏర్పాటు చేసుకుని 9,242 వరద బాధిత కుటుంబాలను గుర్తించింది. కుటుంబ యజమానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలతో పాటు బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్, అదేవిధంగా బ్రాంచ్ కి సంబంధించినటువంటి సమగ్ర వివరాలను సేకరించి వాటిని కంప్యూటరీకరణ చేసి వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా 16,500 రూపాయల తక్షణ పరిహారం అయితే అందించింది. అయితే చాలా మంది సర్వే సమయంలో తాము అందుబాటులో లేమని, పునరావాస కేంద్రాలు తలదాచుకున్నామని చెప్పడంతో ప్రభుత్వం మరోసారి వాళ్ళకి వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు 9,242 కుటుంబాలను ప్రభుత్వం ప్రారంభంగా గుర్తిస్తే 8,000 పైచలకు వరద బాధిత కుటుంబాలకు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విధంగా 16,500 రూపాయల నిధులు కూడా జమ చేసింది. అయితే దాదాపు 800 కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదనే వాదన వినిపిస్తుంది. అయితే అధికార యంత్రాంగం మాత్రం కొన్ని చోట్ల కంప్యూటరీకరణలో IFSC కోడ్ కావచ్చు, బ్యాంక్ సంబంధించినటువంటి సమగ్ర వివరాలు జత చేయడంలో కొంత పొరపాట్లు జరిగాయని చెప్పి అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. వాటిని సవరించే ప్రయత్నం కూడా చేస్తున్నామని, కంప్యూటరీకరణ కూడా చేస్తున్నామని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది. అయితే వరద బాధితులు సరైన సమయంలో పూర్తి స్థాయిలో అందుబాటు లేకపోవడం వల్ల కొన్ని చోట్ల వరద బాధితుల కుటుంబాలను గుర్తించడంలో కొంత వైఫల్యం చెందామని చెప్పి కూడా ప్రభుత్వం యంత్రాంగం చెబుతుంది. అయితే ప్రస్తుతం మరోసారి 2వ విడత సర్వే కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో జాబితాను సిద్ధం చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో ఎవరైతే వరద బాధిత కుటుంబాలు పరిహారం నోచుకోలేదో ఆ కుటుంబాల నుంచి అప్లికేషన్ సేకరిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తంగా ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం అటు వరద బాధిత కుటుంబాలతో కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్. చాలా మంది వాళ్ళ ధృవీకరణ పత్రాలను వెంట పెట్టుకుని ఇళ్లలోకి వరద నీరు వచ్చినటువంటి ఫోటోలను తీసుకొని వెంట పెట్టుకుని పూర్తిగా ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో మరో దరఖాస్తు చేస్తున్నారు. తమకు ప్రభుత్వం ప్రకటించినటువంటి 16,500 రూపాయల నిధులను జమ చేయాలని కోరుతున్నారు. అయితే కొన్ని చోట్ల అర్హులకు కాకుండా అనర్హులకు కూడా వరద బాధిత సాయం అందిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళన, విమర్శలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ఆ డేటాను సవరించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఖమ్మం కార్పొరేటర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అసలు చాలా మందికి సాయం అందలేదని ఒక మాటలు వినిపిస్తున్నాయి, నిజమైన అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇప్పుడు మనకు ఎన్నడూ ఊహించని విధంగా మున్నేరు వరదలు వచ్చిన పరిస్థితి మనం చూసాము. గతంలో 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేదు. దానివల్ల అతలాకుతలంగా అయిపోయి ప్రజలంతా కూడా కట్టుబట్టలతో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి మనం చూసాం. అయితే బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ కానీ ఎన్నో తడిచిపోయి నెంబర్లు కనబడక చాలామంది అన్ఎడ్యుకేటెడ్ కూడా చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడ్డ సంగతి మనం చూసాం. అయితే గవర్నమెంట్ ఏదైతే సర్వే చేసిందో, సర్వే చేసినప్పుడు కొంతమంది ఇల్లు వదిలేసి వేరే ప్రాంతాలకు వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ బంధువులు ఇళ్ళకు వేరే ఊర్లకు వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం. తర్వాత 10-15 రోజుల తర్వాత వచ్చి ఇల్లు చక్క పెట్టుకునే పరిస్థితి చూసాం. అట్లాంటి వాళ్ళు చాలా మంది కూడా మిస్ అయిపోయారు సర్వేలో అని బాధపడుతూ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ కౌంటర్ ఏర్పాటు చేసిన పద్ధతి మనం చూసాం. కానీ కొన్ని సర్వే చేసినప్పటికీ కూడా కొంతమందికి డబ్బులు పడక ఇక్కడికి వస్తే ఆ లిస్టులో పేరు లేదని మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ప్రతి ఇల్లు సర్వే చేసి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందించేలా చూడాలని కోరుతున్నాం. కొన్ని చోట్ల అర్హులకు అందలేదు కానీ అనర్హులకు మాత్రం అందిందని ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఒక కార్పొరేటర్, మీ డివిజన్ లో మొత్తం అందరికీ అర్హులకు అందిందా, లేదంటే అనర్హులకు అందిందా, ఇంకెవరైనా అర్హులు ఉన్నారా? అర్హులు చాలా మంది ఉన్నారండి.
చాలా మందికి ఇంకా అందలేదు. నేను అదే చెప్తున్నాను, వాళ్ళ అందుబాటులో లేకపోవడం, అకౌంట్ నెంబర్ ఇచ్చిన అకౌంట్ నెంబర్లో జీరో లాంటివి పడపోవడం, అకౌంట్ నెంబర్ తప్పు పడడం, చాలా మందిని అర్హులకే అందాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం పకడ్బందీగా సర్వే నిర్వహించి కేవలం అర్హులకు మాత్రమే నష్టపరిహారం అందించాలని కోరుతున్నాం. మొత్తంగా అటు ప్రతి డివిజన్ సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా తమ డివిజన్ లో ఉన్నటువంటి వరద బాధిత కుటుంబాలను వెంట పెట్టుకుని కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం, చాలా కుటుంబాలు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటున్నాయి. ఆ సేకరించినటువంటి దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా కూడా పూర్తిగా కంప్యూటరీకరణ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం వరద బాధిత కుటుంబాల నుంచి ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తున్నారు? మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ప్రజాపాలన చేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం ప్రజాపాలన హెల్ప్ డెస్క్ అని చెప్తున్నారు. ప్రస్తుతం లోపల వరద బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం అదే వరద బాధిత కుటుంబాలు దరఖాస్తు చేసేందుకు వచ్చారు. వాళ్ళ వివరాలు కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం సేకరిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఫైల్ ని మరోమారు ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం కార్పొరేషన్ అధికార యంత్రాంగం మరోమారు డేటా సేకరిస్తుంది. ఏమేమి డేటా సేకరిస్తున్నారన్న? అదే అండి, ఆధార్ ఒకటి, ఇంటి ఫోటో ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి అండి. ప్రస్తుతం ఇది ఇలా ఇల్లు నీట మునిగినటువంటి ఫోటో ఒకటి ప్రభుత్వం సేకరిస్తుంది. అదేవిధంగా అప్లికేషన్ టు ద ఖమ్మం కమిషనర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం రెస్పెక్టెడ్ సార్ అంటూ కూడా డివిజన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద లొకాలిటీ, నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, హౌస్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్. చాలా స్పష్టంగా చెప్తున్నాను, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లో ఐఎఫ్ఎస్సి కోడ్లోనే పెద్ద ఎత్తున తప్పులు దొరలడం వల్లనే చాలా వరకు కూడా వరద బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదని ఒక వాదన ఉంది. సో అది కచ్చా ఇల్లా, రేకులు ఇల్లా, డాబానా, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా సమగ్ర వివరాలు ప్రభుత్వం సేకరిస్తుంది. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఆధార్ కార్డ్ తో పాటు ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ కూడా ప్రభుత్వం సేకరిస్తుంది. ఇలా వరద బాధిత కుటుంబాలు ప్రస్తుతం ఈ డేటాను సేకరిస్తున్నారు. అయితే చాలా మంది డాక్యుమెంట్స్ అంటే రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇతరత్ర వ్యక్తిగత ధృవీకరణ పత్రాలన్నీ కూడా వరదల్లో కొట్టుకుపోయాయంటూ కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా తాము ఆన్లైన్ చేసుకోలేకపోయామని, ప్రభుత్వ సర్వేలు తాము భాగస్వామ్యం కాలేకపోయామని, వరద సాయం పొందలేకపోయామని కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది కూడా ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు సమర్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అమ్మా, మీకు వరద సాయం అందిందా లేదా? సాయం వచ్చిందా? 16,500 రూపాయలు అమౌంట్ పడలేదు సార్ మాకు. అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పు పడ్డదంటే మళ్ళీ అప్లై చేసుకోవడానికి వచ్చాను సార్. ఎప్పుడమ్మా మీ ఇల్లు ఎన్నో తారీఖు మునిగింది? మాది తారీఖు గుర్తులేదు సార్, కానీ 15 రోజులు అట్లా పెద్ద వరద వచ్చింది. అంటే సర్వే చేసి అధికారులు మీరు అప్పుడు లేరా అందుబాటులో? పెట్టినాం సార్, కానీ అకౌంట్ నెంబర్ తప్పు పడ్డదని చెప్పారు. మళ్ళీ ఎవరు చెప్పారు తప్పు పడిందని? ఇక్కడ బ్యాంక్ లో పోతే నెంబర్ తప్పు పడ్డది, మళ్ళీ పోయి పెట్టుకొని రండి అంటే జిరాక్స్ తీసుకుని వచ్చాయి సార్ పెట్టుకోవడానికి. పెట్టారు మరి అప్లికేషన్? మళ్ళీ సార్ అదే అర్థం కావట్లేదు ఎక్కడ పెట్టాలని. ఇక్కడ అప్లికేషన్ ఇవ్వాలంటున్నారు. ఇక్కడ మీరు దీనికి ఒక పూర్తి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఇంటి ఫోటో, ఇల్లు మునిగినట్టు ఫోటో, ఈ అప్లికేషన్ మొత్తం ఫిల్అప్ చేయించుకొని ఇక్కడ పిన్ కొట్టేసుకొని ఇక్కడ ఇచ్చేయండి. సో ప్రస్తుతం అది మనం చూస్తున్నాం. చాలా మంది వరద బాధితులంతా కూడా ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయానికి క్యూ కొడుతున్నటువంటి దృశ్యాలు మీరు ఆ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి అవగాహన లేదు. కొంతమంది నిరక్షరాస్యులు అవ్వడం, చాలా హెల్ప్ డెస్క్ లో చాలా కొద్ది మంది మాత్రమే సిబ్బందిని ఖమ్మం కార్పొరేషన్ యంత్రాంగం కేటాయించడంతో ప్రస్తుతం ఈ సమస్య మరింత జటిలమవుతుంది. వరద సహాయం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వరద బాధితులు. ఎందుకంటే పూర్తిగా ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. అటు కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడ్డ తమకు ప్రభుత్వం ప్రకటించిన 16,500 సాయం చాలా ఉపశమనం కలిగిస్తుందని వరద బాధితులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే మరోమారు సర్వే జరిపి పూర్తి స్థాయిలో వరద బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ వినిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.